2024 ఇయర్ మారబోతుంది. నువ్వేం చేశావు? ఆ ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేయడమా? యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేయడమా? దీనికన్నా ఎక్కువ ఏం చేశావు? ఇయర్ మారబోతుంది. ఇయర్తో పాటు నువ్వు కూడా మారాలి. నీ గోల్స్ని అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ గోల్స్ లేకపోతే గోల్స్ని పెట్టుకో. ఈ ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్ని మానేయాలంటే కష్టమే. మెల్లమెల్లగా తగ్గించాలి నువ్వు చూడడం. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. నీ పొటెన్షియల్ నీకు తెలుస్తలేదు. సొసైటీలో నీకు రెస్పెక్ట్ కావాలంటే నువ్వు ఏదో ఒకటి సాధించాలి. నువ్వేది సాధించకపోతే ఎవ్వరు నీకు రెస్పెక్ట్ ఇయ్యరు. డైలీ హార్డ్ వర్క్ చేయాలి. అది వచ్చే వరకు ఓపికగా దాన్ని ట్రై చేస్తుండాలి. నమ్మకాన్ని వదులుకోకు. నీ ఎమ్మడి ఎవరు లేకపోయినా మీ పేరెంట్స్ ఉంటారు, దేవుడు ఉంటాడు. నమ్మకం పెట్టు. నువ్వు సాధించగలవు. నీ ఫ్రెండ్స్ కూడా నీకు సపోర్ట్ చేస్తారు. నేను నమ్ముతున్నాను నిన్ను. నువ్వు చేయగలవు. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. కమాన్ స్టార్ట్. నీ ప్యాషన్ ఏదో నీకు తెలియకపోతే చదువుకొని బాగుపడు. నిన్ను చూసి మీ పేరెంట్స్ అయినా సంతోషపడతాడు. మీ పేరెంట్స్ కోసమైనా కష్టపడు. ఫస్ట్ నీలో ఉన్న సోమరిపోతుని చంపేసి. ఇయర్ అయిపోబోతుంది. ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసినాం. ఈ 3-4 రోజులు ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దామని కాదు. ఈ సెకండ్ నుంచే నీ గోల్స్ని అచీవ్ చేయాలంటే ఏ సైడ్కి వెళ్ళి హార్డ్ వర్క్ చేసి అచీవ్ అవుతావు ఆలోచించు. కొంచెం రీసెర్చ్ చేయి. నీ గోల్ అచీవ్ చేయి. అక్కడికొచ్చి డైలీ ఎర్లీ మార్నింగ్ లేవు. ఎక్సర్సైజ్ చేయి, యోగా చేయి, లేకపోతే రన్నింగ్ చేయి, లేకపోతే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయి. ఆ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే నీ బాడీ ఫ్రెష్గా ఫీల్ అయితే డే మొత్తం యాక్టివ్గా ఉంటావు. నువ్వు నీలో ఉన్న సోమరిపోతుని చంపగలవని నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్మగలిగితేనే వాడిని చంపగలవు. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయి. నన్ను సపోర్ట్ చేయి.